కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ ఒక ముఖ్య ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ఎండాకాలంలో పట్టణంలో నల్లా నీటి కొరత ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ నీటి ఎద్దడిని అధిగమించడానికి పట్టణ ప్రజలందరూ మున్సిపాలిటీకి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా నల్లా నీరు వచ్చే సమయంలో ప్రజలు తమకు అవసరమైన నీటిని పట్టుకున్న వెంటనే నల్లాలను డమ్మీలతో గట్టిగా మూసివేయాలని, తద్వారా నీటి వృధాను అరికట్టవచ్చని సూచించారు. చాలా చోట్ల ఖాళీ ప్లాట్లలో ఉన్న నల్లా కనెక్షన్ల ద్వారా నీరు వృధాగా పోతోందని, అలాంటి చోట్ల కూడా వెంటనే డమ్మీలు అమర్చాలని ఆయన స్పష్టం చేశారు. జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, వేసవి కాలం మరో 4 రోజుల పాటు ఇలాగే కొనసాగే విధంగా ఉంది. ఈరోజు జమ్మికుంటలో కొంచెం మంచినీటి సమస్య కొరత ఏర్పడుతున్నప్పటికీ కూడా మా మున్సిపల్ పాలక వర్గం అందరం కూడా ఎక్కడికెక్కడ వార్డులలో నీళ్ల సమస్య ఎక్కడ వచ్చినా కూడా ట్యాంకర్ల ద్వారానో నల్లాల నీళ్ల ద్వారానో పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా ఎక్కడైతే ఓపెన్ ప్లాంట్లలో అనవసరంగా ట్యాప్స్ కలెక్షన్స్ అన్ని తీసుకొని నీళ్లు వృధాగా పోతున్నాయి, దయచేసి మీకు మీరు స్వతహా డమ్మీలు చేసుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేస్తూ నీటి కొరతని నీటి అవసరాన్ని ఈరోజు మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కౌన్సిలర్ల సలహాలు సూచనల మేరకి కొంత నీటి సరఫరాని ఎట్లా మెరుగుపరచాలి, ప్రజలందరూ కూడా కొంచెం సహకరిస్తే నీటిని పొదుపుగా వాడుకుంటే ఈ 4 రోజుల పాటు కొంచెం ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనేటివి కూడా తగ్గుతాయని తెలియజేస్తూ అందరికి కూడా సకాలంలో మున్సిపల్ కమిషనర్ గానీ పాలకవర్గం గానీ ఇంజనీరింగ్ సెక్షన్ అందరం కూడా అందుబాటులో ఉంటాం. ఎక్కడ కూడా నీటి సమస్య వచ్చిన సమాచారం ఇవ్వండి. స్థానిక కౌన్సిలర్లు కూడా అందుబాటులో తెలియజేస్తూ మరోసారి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.